కేవలం ఆయన ఒక హీరో, ఆడొక డైరెక్టర్. తెలిసి ఎన్ని హిట్లు కొట్టినా తర్వాత ఎన్ని సూపర్ హిట్లు కొట్టినా ఈ సినిమా ఇచ్చే ఈ ధైర్యం ఏది ఇవ్వదు. వాట్ ఎవర్ ఐ టేక్, వాట్ ఎవర్ ద డిసిషన్ I took, వాట్ ఎవర్ ద పోస్టర్ I suggest, వాట్ ఎవర్ I did, he just accepted it, he just believed in me. This is the first among the 10 steps. I think this is the first among 100 steps. I think you have that much potential to be a star. And వర్డ్ ఆఫ్ మౌత్ మాత్రం స్ప్రెడ్ అయింది అని చెప్పాలి. అందుకే ఈరోజు ఇంత యునానిమస్ సక్సెస్ మనం చూస్తూ ఉన్నాము. సో హార్టీ కంగ్రాచులేషన్స్ వన్ అండ్ ఆల్. అండ్ భజే వాయువేగం ట్రైలర్ చూసినప్పుడు చాలా మందికి ఓకే ఒక మంచి థ్రిల్లర్ చూస్తాము, ఒక మంచి ఇమోషన్ ఉంటుంది అనే ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ అయితే ఉంది. కానీ నిజంగా థియేటర్కి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ చేశారని చెప్పాలండి. సెకండ్ హాఫ్ అయితే ఎడ్జ్ ఆఫ్ ద సీట్, అసలు మాకు వేరే ఆలోచన లేదు, ఫోన్ చూడలేదు, బ్లింక్ చేయలేదు అన్నట్టుగా అసలు అలాగా ఇన్వాల్వ్ అయిపోయి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుని చూసేలాగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ప్రశాంత్ రెడ్డి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక డెబ్యూ డైరెక్టర్కి ఇలాంటి సక్సెస్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది వి ఆల్ కెన్ ఇమాజిన్, వి ఆల్ నో. సో హార్టీ కంగ్రాచులేషన్స్, స్పెషల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ ఫర్ యువర్ డెబ్యూ సక్సెస్. సో ఎస్, కార్తికేయ గారు నిజంగా ఎంత మంచి యాక్టర్ అనేది ఆల్రెడీ ప్రతి సినిమాలో ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఐఎమ్ ష్యూర్ ఇందులో చాలా విజిబుల్ గ్రోత్ ఫ్రమ్ యూ యాజ్ అన్ యాక్టర్ కనిపించింది అని చెప్పాలి. సచ్ అ సటిల్, ఆనెస్ట్, న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు క్యారెక్టర్కి కార్తికేయ గారు. అమేజింగ్, సీరియస్లీ చాలా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పాలి. అఫ్ కోర్స్ బ్రదర్స్ ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. రాహుల్ గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్. ఇక్కడే కాదు స్క్రీన్ పైన కూడా. అంటే రాహుల్ గారిలో కనిపించే ఒక ఇన్నోసెన్స్ అనేది ఎప్పుడు ఆయన క్యారెక్టర్కి యాడ్ అవుతూ వస్తుంది, యాడెడ్ వాల్యూగా కనిపిస్తూ వస్తుంది. ఐ థింక్ ఇందులో రాజుగా కూడా మీలోని ఆ రియల్ ఇన్నోసెన్స్ కూడా యాడ్ అయింది అని చెప్పాలి. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. సో ఎస్, ఏంటో ఈ మధ్య 2-3 డేస్ నుంచి అంత ఎస్ కరెక్ట్గా మాట్లాడుకుంటుంటేనే మన బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఐశ్వర్య మీనన్, ప్లీజ్ వెల్కమ్. సో ఐశ్వర్య చూడ్డానికి ఎంత అందంగా ఉన్నారో సినిమాలో అంతే బాగా సర్ప్రైజ్ కూడా చేశారు మమ్మల్ని. చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్. ఇంతకు మించి నేను మాట్లాడను. సో కంప్లీట్గా యూవీ కాన్సెప్ట్స్, యూవీ క్రియేషన్స్ ఎప్పుడు డెఫినెట్గా ఒక మంచి కాన్సెప్ట్తో వస్తారు అనే నమ్మకం ప్రేక్షకులకి ఎలా అయితే ఉందో ఆ నమ్మకాన్ని ఈ చిత్రం మరింత పెంచింది అనే చెప్పాలి. సో అన్ని విధాలుగా అటు కాన్సెప్ట్ అయితే ఏంటి, ఆ ప్రజెంటేషన్ అయితే ఏంటి, పర్ఫార్మెన్సెస్ అయితే ఏంటి, మ్యూజిక్ అయితే ఏంటి, కపిల్ గారు వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ. నేను అన్నట్టు ఆ సెకండ్ హాఫ్లో ఆ వేగవంతమైన స్క్రీన్ ప్లేకి, వేగవంతమైన కథకి అంతే అద్భుతమైన మ్యూజిక్ అందించారు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో ఎస్, మరి ఇంత మంచి అవుట్పుట్ని ఆడియన్స్ అందరికీ అందించి, ఇంత మంచి ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి అందరికీ అందించినటువంటి టీం ఇవాళ మనతో పాటు ఆ యునానిమస్ బ్లాక్ బస్టర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చేసారు. కాబట్టి వాళ్ళు స్టేజ్ పైకి వస్తే వాళ్ళ మాటల్లో మనం ఈ ఆనందాన్ని, సక్సెస్ ఆనందాన్ని షేర్ చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషెస్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. లెస్ దెన్ ఎన్ ఇయర్లో సెకండ్ టైం సక్సెస్ ప్రెస్ మీట్ చేసుకుంటున్నా. మెల్లగా అదే రాయడం అంటే లాస్ట్ ఇయర్ వరకు వన్ మోర్ బ్యాడ్ అవుటింగ్ అని రాసేవాళ్ళు, వన్ మోర్ హిట్ అని రాసి అనదర్ హిట్. ఓకే, నాకు రాసేది మారింది, చూసే విధానం మారింది. సో యా, ఫీలింగ్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్ ఫస్ట్. అండ్ అన్నిటికంటే ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే ఈ సినిమా నాకు మెయిన్గా ప్రీ రిలీజ్లో నేను మ్యాక్సిమం చెప్పేశాను. ఎందుకంటే సక్సెస్ తర్వాత ఆ రోజే చెప్పా, సక్సెస్ తర్వాత మాట్లాడితే వచ్చింది కాబట్టి చెప్తున్నాడని. నా జర్నీలో ఐ ఆల్వేస్ ట్రై టు ఫాలో వన్ పాత్. నేను నమ్మిన సినిమా చేస్తాను, నేను నమ్మిన క్యారెక్టర్స్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి చూసి ఎలాంటి హీరోస్ని చూశానో అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి వచ్చాను అని. అలాంటి సినిమా నేను ప్రాపర్ ఎమోషన్స్తోని, ప్రాపర్ క్యారెక్టర్తో, ప్రాపర్ స్క్రీన్ ప్లేతో ఒక సినిమా చేసినప్పుడు, మనసుకి నచ్చి, మనసుని నమ్మి, ఒక మనిషిని నమ్మి చేసినప్పుడు అది 100% వర్క్ అవుతుంది అని నేను బిలీవ్ చేశాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. సో ఇన్ఫ్యాక్ట్ నాకు సర్ప్రైజింగ్ ఏం లేకుండా అది హిట్ అయినప్పుడు. బట్ ఆ డే 1కి డే 2 4 టైమ్స్ అవ్వడం, డే 2 నుంచి డే 3కి పెరగడం, మళ్ళీ డే 4 డే 1 కంటే ఎక్కువ రావడం, ఇది
నాకు ఇంకా ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చింది, ఇంకా ఎక్కువ నమ్మకాన్ని ఇచ్చింది. నేను ఒక సినిమా బాగా చేసి సినిమా బాగుంది అని ఒకసారి ఆడియన్స్తో అనిపించుకుంటే చాలు అని. ఎందుకంటే ఈ సినిమాకి మేము ప్రీ రిలీజ్లో బిఫోర్ రిలీజ్ మాకు వచ్చిన హైప్ కానీ మాకు వచ్చిన ఓపెనింగ్ తెచ్చుకోగలిగే కెపాసిటీ కానీ చాలా తక్కువ ఉండింది. బట్ ఏ రోజు దాని గురించి భయపడలేదు. ఎందుకంటే రిలీజ్ తర్వాత ఈ సినిమా పరిస్థితి ఏంటో నాకు తెలుసు అని నేను 100% నమ్మాను. అది ఆడియన్స్ ప్రూవ్ చేసినందుకు రిలీజ్ ముఫర్మా ఎట్లున్నా ఏదున్నది అనేది పట్టించుకోము. రిలీజ్ తర్వాత సినిమాని అది బాగుంటే చాలు, మేమే ముందుకు తీసుకెళ్తాము అని ఆడియన్స్ అది మా బిలీఫ్ని వ్యాలిడేట్ చేసినందుకు, మేము నమ్మిన దాన్ని ఆడియన్స్ ఎస్ మేము చేస్తాము అన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా అంటే ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం, ఎక్కువ సాటిస్ఫాక్షన్, ఎక్కువ ఆత్మసంతృప్తి దానికి వచ్చింది. ఆడియన్స్ ఇది బిలీవ్ చేసి హిట్ చేశారు అని. ఎందుకంటే ఇది స్టార్ట్ అయినప్పుడు మా సినిమా డెఫినెట్లీ మంచి సినిమా ఇదంతా అనుకొని స్టార్ట్ చేశాను. బట్ వెళ్తున్న కొద్దీ నాకు ఈ సినిమా మీద నమ్మకం, షూటు, పోస్ట్ ప్రొడక్షన్ ప్రతి స్టేజ్లో పెరుగుతూ వచ్చింది. అంత నమ్మకం పెట్టుకున్నది డెఫినెట్లీ తప్పు చేయదు అని నేను మాత్రం 100% బిలీవ్ చేశాను. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హైప్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాంపిటీషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్స్, ఎలక్షన్ రిజల్ట్స్, అన్ని అడ్డంకులు దాటుకొని నిలబడి కొట్టాము. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన ఆ ధైర్యం, నాకు వచ్చిన సపోర్ట్ ఆడియన్స్ నుంచి. ఎందుకంటే ప్రతి చోట నాకు వచ్చిన రెస్పాన్స్ ఫస్ట్ మార్నింగ్ షో సంధ్యాలు అయినప్పటి నుంచి నన్ను చూస్తున్న విధానం నాకు మారడం గమనించాను. ఆడియన్స్ నాకు పెడుతున్న మెసేజెస్ కానీ సోషల్ మీడియాలో ఎవ్రీవేర్ నన్ను ట్యాగ్ చేసి పెడుతుంది కానీ, నాకు వస్తున్న రిపోర్ట్ కానీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కరూ ఇలా నిన్ను చూద్దాం అనుకున్నాము, ఇలాంటి సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తున్నాము, RX 100 తర్వాత ఎప్పుడు అని చూసాము, ఈ సినిమాలో మాకు అది కనిపించింది, ఈ సినిమాలో మాకు ఆ బిలీఫ్ వచ్చింది అని. ఫస్ట్ టైం నేను సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్స్ అనేది నేను అసలు చూడట్లేదు. Day 1 Day 2 అసలు అది మైండ్లోకి రావట్లేదు. ఎందుకంటే నాకు వచ్చిన అంత పాజిటివ్ రెస్పాన్స్, అంత సపోర్ట్, ఈ సినిమా ఇలాంటి సినిమా ఇదే నువ్వు చేయాలి, ఇలాంటి కంటెంట్ ఇంకా రావాలి నీ నుంచి, నన్ను ఈ రోల్లో బిలీవ్ చేయగలగడము, ఇదంతా ఎంత ఎక్కువ వచ్చిందంటే నాకు ఇంకా అసలు కలెక్షన్ ఎంత వస్తుంది, Day 2 ఎంత, Day 1 ఎంత, అసలు బుకింగ్స్ చెక్ చేసుకోవడము, రిపోర్ట్స్ తీసుకోవడం అన్నీ మానేశాను నేను. వీళ్ళంతా పక్కన ప్రశాంత్ వాళ్ళు వీళ్ళు చేస్తుంటే నేను హ్యాపీగా మధ్యలో ఉండి అలా గాల్లోకి చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటుండే. సో ఆ నమ్మకం నాకు ఈ సినిమా నుంచి వచ్చిందని నాకు ఎందుకంటే ఇప్పుడు ఇంత మాట్లాడడానికి, నేను ఈ సినిమా ఇలా పర్ఫామ్ చేస్తుందని నమ్మడానికి, లేకపోతే ఈ సక్సెస్ని ఈరోజు చూడడానికి, నేను జనరల్లీ చాలా రేర్గా అవుతుంది ప్రీ రిలీజ్లో మాట్లాడిన దాని కంటిన్యూషన్ సక్సెస్ మీట్లో మాట్లాడడం. నాకు ఈ సినిమాతో కుదిరింది అది 100%గా. నేను ఎలాంటి ఎమోషనల్ సినిమాని ఆడియన్స్ చూస్తారు, ఏమైతే చెప్పానో వాటన్నిటి కంటిన్యూషన్ లాగా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. ఇలా నేను మాట్లాడగలగడానికి, నేను ఇదంతా చేయడానికి, ఈ సినిమా ఇలా మీ ముందుకి వచ్చి ఎన్ని అడ్డంకులు వచ్చినా నిల్చొని సినిమా కొట్టడానికి, వీటన్నిటికీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రశాంత్. ఆల్రెడీ నేను ప్రీ రిలీజ్లో చెప్పాను నాకు వే కల్పించాడని. ఇప్పుడు వే చూపించి చేతిలో టార్చ్ లైట్ కూడా పెట్టాడు, చూసుకుంటూ వెళ్ళిపో అని. సో ఐ హోప్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. వెనక్కి తిరిగి చూడను, నాకు మళ్ళీ చూస్తే నవ్వుతాను కాబట్టి. సో అండ్ మా డైరెక్టర్ గురించి చెప్పేదేం లేదండి. వాచ్ అవుట్ గైస్, దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఫర్ హిమ్. అండ్ మా టీమ్
ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ఎవ్వరు వాళ్ళ సినిమా ఒక సినిమాకి వర్క్ చేస్తున్నాం అని అనుకోలేదు. నేను ప్రశాంత్ ఎంత మా సినిమా అనుకున్నామో మా టీంలో ప్రతి ఒక్కరూ అదే బిలీవ్ చేశారు. సో పేరున ప్రతి ఒక్కరికి డిఓపి ఆర్డి రాజశేఖర్ సార్ అండ్ సురేష్ గారు ఒక స్మాల్ పోర్షన్ చేశారు ఆయనకి, అండ్ ఎడిటర్ సత్య గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కపిల్కి, ఎవ్రీవన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా క్రెడిట్ ఫస్ట్ వెళ్ళేదైతే టెక్నీషియన్స్కే. వాళ్ళు ప్రతి క్రాఫ్ట్ని వాళ్ళు ఒక వాళ్ళు ముస్తాబు చేసిన విధానం సినిమాని ఆడియన్స్కి తీసుకెళ్లేటప్పుడు ఆడియన్స్ 100% ఈ సినిమాని ఏ సెకండ్ ఎక్కడి నుంచి వదలకుండా ప్యాక్ చేశారు అందరు కలిసి. సో అంత ప్యాక్ చేసి అలా ఉన్నందుకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఎక్కడ ఆడియన్స్కి బోర్ కొట్టడానికి ఏం చేయడానికి. సో ఫస్ట్ క్రెడిట్ అయితే గోస్ టు టెక్నీషియన్స్ అండ్ ఆఫ్ కోర్స్ డైరెక్షన్ టీమ్. ఆఫ్ స్క్రీన్ హీరోస్ ఆర్ ద మెయిన్ హీరోస్ ఫర్ దిస్ ఫిలిం. మోర్ దెన్ మీ రాహుల్ మేము మాకంటే కూడా ఆఫ్ స్క్రీన్ చేసిన టెక్నీషియన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ హీరోస్ ఈ సినిమాకి అయితే. అండ్ ఆఫ్ కోర్స్ మా తనికెళ్ళ భరణి గారు, ఆయన చాలా రోజుల తర్వాత ఇంత ప్రామినెంట్ రోల్లో అంత ఆయన ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా ఆయన ఫ్రెష్గా చూడడం, ఆయన ఫాదర్ సన్ ఎమోషన్ అంత బాగా కనెక్ట్ అవ్వడం, మేము బిలీవ్ చేసినట్టు జరగడం. దెన్ అఫ్ కోర్స్ రవిశంకర్ గారిది, అది యాక్చువల్లీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. రవిశంకర్ గారిది నాది సీన్స్ అంత బాగా వెళ్తాయని, డెఫినెట్లీ బాగున్నాయి అనుకున్నాం కానీ అవంతా హైలైట్ అవుతాయని, అంత ఎంటర్టైనింగ్ ఉంటాయని అసలు అనుకోలేదు. But that was a real surprise, so thanks to Ravishankar sir and of course Rahul. Happy Days time lo nenu ade malli chepte he will feel bad, malli age adi idu anukuntaremo. బట్ నువ్వు కూడా చిన్నోడే కదా అప్పుడు, యువర్ వాట్ హీ వాజ్ ఆల్సో 16-17 అనుకోండి. సో ఎప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసా హ్యాపీ డేస్. అప్పుడు మా అక్క వాళ్ళందరూ బీటెక్లో ఉండి అసలు ఫుల్ ఫ్యాన్స్ ఉండేటోళ్ళు రాహుల్కి. మా ఎల్డర్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆ టైంలో. సో వర్కింగ్ విత్ హిమ్ నౌ అగైన్ అండ్ అసలు బేసిక్గా సెట్లో ఉన్నప్పుడు ఎక్కడ 1% కూడా ఏదో తను సీనియర్ నేను జూనియరో లేకపోతే నేను ఒక లీడ్ యాక్టర్ ఇట్లాంటివి ఏది లేకుండా హ్యాపీగా ఇద్దరం కూర్చొని సరదాగా చేసేసాము. అందుకే మా కెమిస్ట్రీ అలా వర్క్ కూడా అయ్యింది ఆన్ స్క్రీన్. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ ఫర్ డూయింగ్ యువర్ బెస్ట్ అండ్ యూ బీన్ ఎ గ్రేట్ అసెట్ టు ద ఫిలిం. అండ్ మా హీరోయిన్ ఐశ్వర్య మీనన్, తెలుగులో తన సెకండ్ ఫిలిం, బట్ మేమే ఫస్ట్ సైన్ చేసాము. సో తను అదే మేము ప్రశాంత్ చెప్పినట్టు టీజర్ ట్రైలర్లో తనని చూపించలేదు, బట్ స్టిల్ షీ న్యూ వాట్ హర్ ఇంపార్టెన్స్ వాజ్ ఇన్ ద ఫిలిం. అలా మూవీని గెస్ట్ చేసి ఎలా ఉంటుందో అర్థం చేసుకొని ప్రాపర్గా ద వే షీ సపోర్టెడ్, డూయింగ్ హర్ పార్ట్, డూయింగ్ హర్ 100% ఇన్ ఎవ్రీ విచ్ వే, బీట్ సినిమాలో కానీ ఆర్ ప్రమోషన్స్లో కానీ ఆర్ బీయింగ్ దేర్ ఫర్ అస్. అసలు ఎక్కడ 1% కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా చాలా రేర్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య ఫర్ ద సపోర్ట్ అండ్ దట్స్ ఇట్ అండి. సో అదే ఇంతకుముందు చెప్పినట్టు నెక్స్ట్ 10 స్టెప్ బెదర్లంకతో ప్రాపర్గా నిల్చున్నాను, తడబడే అడుగులు ఆగిపోయి నిల్చున్నాను. మా ఈ సినిమాతో ఫస్ట్ స్టెప్ కాన్ఫిడెంట్గా ప్రాపర్గా వేస్తున్నా అని వేసాను. ఇప్పుడు ఈ స్టెప్ వేసానని బాధ్యత ఇంకా పెరిగింది. ఈ స్టెప్ వేసినందుకు సెకండ్ స్టెప్ ఇంతకంటే జాగ్రత్తగా, ఇంతకంటే కాన్ఫిడెంట్గా, ఇంతకంటే ఎక్కువ పర్ఫెక్ట్గా చేయడానికి నేను 100% ట్రై చేస్తాను. ఈ మీరిచ్చిన ఈ సక్సెస్ని చాలా జాగ్రత్తగా ఎలా మీకు ఏం నచ్చింది ఏంటి చూసుకొని ప్రాపర్గా మళ్ళీ మీ ముందుకి గ్యాప్ తీసుకొని అయినా సరే ఈసారి వచ్చేటప్పటికి ఇంకా కాన్ఫిడెంట్గా నా సెకండ్ స్టెప్ కూడా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఎంత కాన్ఫిడెంట్ ఉందో అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి 100% ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ కార్తికేయ గారు. థ్యాంక్ యూ టు ద ఆడియన్స్ ఫస్ట్. అసలు అంటే ఒక సినిమా బాగుంటే అసలు ఎవరు పబ్లిసిటీ చేయక్కర్లేదు, మీరే మౌత్ టాక్తో ముందు తీసుకెళ్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ బేసిక్గా ఎక్కువ మాట్లాడలేనండి నేను, అంటే ఐ జస్ట్ ఓన్లీ ఐ థ్యాంక్ మై పీపుల్ హియర్, దట్స్ ఇట్.
ఫస్ట్ నా డైరెక్షన్ టీం అసలు నాతో నుండి నాతోని పడి నాతోని వేగి ఈ ప్రాజెక్ట్లో నాతో మొత్తం ఫినిష్ చేసినందుకు థ్యాంక్స్ టు మై టీం. ఫస్ట్ రమేష్ గారు, గణేష్ అన్న, ఇద్దరు తేజాలు, ఒక దుర్గారావు, మా రామ్ ప్రసాద్, నా అసిస్టెంట్ ఎడిటర్ మన రాకేష్, సత్య వాళ్ళ అసిస్టెంట్, వాడిని అయితే ఎన్ని రోజులు కూడా పడుకోనివ్వకుండా నేను మేల్కోబెట్టిన. సో థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు యూవి, వంశన్న, ప్రమోద్ అన్న, విక్రమ్ అన్న. మీ ఆపర్చునిటీని ఐ థింక్ నేను యూటిలైజ్ చేసుకున్నాను నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అంటే స్టార్ట్ అవ్వకముందే ఫస్ట్ వచ్చింది సత్య, నాకు వాడి ఫ్రెండ్ కాబట్టి. బట్ స్టార్ట్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చింది మా మధు అన్న. నాకు డిస్కషన్ నుంచి డైలాగ్ అయ్యి మొన్న లాస్ట్కి డబ్బింగ్ కరెక్షన్లో ఫైనల్ పిక్చర్ పంపించే ముందు కూడా ఒక డైలాగ్ కరెక్ట్ చేసుకొని పంపించుకున్నాం మేము. ఇంత జర్నీలో ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ వదలకుండా పట్టుకొని నాతో పాటు ఉన్నందుకు అన్న నేను నీకు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. యు నో వాట్ ఐ మీన్. సో అదొకటి. దాని తర్వాత ఈ సినిమాకి లాస్ట్ ఇంటర్వ్యూ వీడు కపిల్. లాస్ట్ 6 months అయితే నేను మా ఇంట్లో కంటే వీటితోనే ఎక్కువ ఉండే. సో మస్తు సతాయించిన నిన్ను కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ కపిల్. అంటే చెప్పడం కాదండి, చెప్పింది అర్థం చేసుకోవడం యాక్చువల్గా బిగ్గర్ థింగ్. నేను చెప్పడం ఏముంది, నేను 100 చెప్తా, బట్ అది చెప్పింది ప్రాపర్గా అర్థమయ్యి దాన్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది ఒక పెద్ద విషయం. అది చేసినావు నువ్వు. సో అసలు నువ్వు చెప్పినట్టు ఇది కూడా చిన్న బేసిక్ థింగ్, నీకు ఇది ఇంకా పెద్దగా చేస్తావు నాకు తెలుసు. తర్వాత మా ఎడిటర్ మా సత్య గారు. సో ఈ సినిమాకి నాకు తెలిసి 12 versions కట్ చేపిస్తుంది అనుకుంటా వాళ్ళతోని. లేదు 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 మంచిగా జరిగిందే. సో 3.5 months ఎడిట్ రీఎడిట్ అంటే మీరు సెకండ్ హాఫ్ చూసి అర్థమైంది కదా, ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి రావాలన్నా చాలా ప్రిసైజ్గా ఉండాలి అదంతా. సో దానికోసం ఆ సెకండ్ హాఫే అది జరిగింది. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్ట్ నేను మర్చిపోవచ్చు అండి కొంతమందిని, సో తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు. ఎస్పెషల్లీ డిటిఎస్ మిక్సింగ్ ఉదయ్, మా డిఓపి ఆర్డి రాజశేఖర్ గారు అండ్ వాళ్ళ కలరిస్ట్, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నేను మ్యాక్సిమం నేను యూటిలైజ్ చేసుకున్నానని అనుకుంటున్నా. అండ్ దెన్ విత్ రాహుల్, అసలు నేను రాహుల్ అనేటప్పుడు నా సినిమాలకు వస్తాడు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి రాసేటప్పుడు. సో ప్రొడక్షన్ నుంచి ఆప్షన్ వచ్చాగానే ఆ ఫ్రెష్గా ఉంటుంది వీళ్ళిద్దరిని చూడడానికి బ్రదర్స్ లాగా అని చెప్పేసి ఐ జంప్ డౌన్ టు ఇట్. అండ్ రాహుల్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత డిస్టర్బెన్స్ లేకుండా ఇంత ఏం లేకుండా నాకు అసలు సపోర్ట్ చేసి ఈ సినిమా నువ్వు వచ్చేసినావు అంతే. అండ్ యూ జస్ట్ బ్లైండ్లీ బిలీవ్డ్ ఇన్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ దెన్ రవిశంకర్ గారు, భరణి గారు, వాళ్ళిద్దరు ఈరోజు ట్రావెలింగ్లో ఉన్నారు. వాళ్ళిద్దరు వద్దాం అనుకున్న రాలేదు. ఎస్పెషల్లీ భరణి గారు ఫస్ట్ హాఫ్లో ఆయన అంత ఎమోషన్ని క్యారీ చేస్తే సెకండ్ హాఫ్లో రవిశంకర్ గారు అసలు కుమ్మేశారు. అసలు థియేటర్లో రవిశంకర్ గారికి వస్తున్న అప్లాజ్ చూస్తుంటే అసలు చాలా అంటే నాకే సర్ప్రైజింగ్ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఐశ్వర్య, ఇప్పుడు అర్థమైంది కదా నేను ట్రైలర్లో ఎందుకు ఆమె ఎక్కువ పెట్టలేదు. మెయిన్ సంఘం మొత్తం ఆమె మెయిన్ కీ సీన్స్లో వస్తుంది. సో అది యాక్సెప్ట్ చేసి నాతో పాటు అసలు ట్రైలర్లో టీజర్లో విజిబిలిటీ తక్కువ ఉన్నా సరే ఈ సినిమాని ప్రతి ఈవెంట్కి వచ్చి ఆమె టైం అంతా ఇచ్చి ఆమె ఎఫర్ట్ అంతా పెట్టి ఇదంతా చేసింది. ఐ విల్ నెవర్ ఫర్గెట్ సంథింగ్ లైక్ దాట్. నువ్వు సినిమా కోసం పనిచేసినావు అది, ఇంకా దానికోసం అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంకా నేను కార్తికేయ గురించి నేను మాట్లాడితే చాలా అంటే బయట వాళ్ళకి తెలియదు కానీ అంటే మా ఇద్దరికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే డే 1 నుంచి దీంతో ట్రావెల్ అయ్యి దీంతో చేసి వాట్ ఎవర్ ఐ డూ, వాట్ ఎవర్ ఐ రైట్, వాట్ ఎవర్ ఐ షూట్, హీ నెవర్ ఆస్క్డ్ మీ సింగిల్ క్వశ్చన్. ఒక్కసారి నా మీద బిలీఫ్ వచ్చిన తర్వాత ఆయన స్ట్రాంగ్ జోన్లో ఉన్నవి ఏవి కూడా సినిమాలో ఉండవు. కొత్తగా నేను చేస్తున్నా అని చెప్పేసి నన్ను నమ్మి బ్లైండ్గా వచ్చి అంటే ఇది తప్పు పోయినా నాదే అయ్యేది, కరెక్ట్ అయినా తప్పు పోతే నాది, కరెక్ట్ అయితే అయింది. ఎందుకంటే ఇది ఇంత నమ్మి దాన్ని అంతా ఎందుకంటే ఇంత సటిల్డ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేయలేదు. ఆ పర్సనాలిటీని పెట్టుకుని నేను చాలా టోన్ డౌన్ చేసి చేయమని చెప్పేసి అన్నా సరే ఈ జస్ట్ బిలీవ్డ్ ఇన్ మీ. ఎస్పెషల్లీ నాకు అందరూ అదంటున్నారు సెకండ్ హాఫ్ అదంతా, కానీ నాకు అసలు ఎమోషన్ సీన్స్లో నేను థియేటర్ విజిట్లో కూడా నేను ఆ సీన్లు చూస్తున్నప్పుడు నాకే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది కార్తికేయ పర్ఫార్మెన్స్ చూస్తే. ఈ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కంటే కూడా నాకు అంటే ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ నువ్వు చేసింది చాలా ఎక్కువ ఈ సినిమాకి. అది ఇన్ డీటెయిల్గా నేను చెప్పలేను. అంటే కొత్తోడికి నీలాంటి ఒక హీరో దొరికితే అసలు అంటే నీలాగా ఒక అంటే అది చాలా అది ధైర్యం అంటే ఈ సినిమాకి నా ధైర్యం అంతే. నేను ముందుకెళ్ళడానికి నేను ధైర్యంగా నా వెనకాల నిలబడ్డాడు కాబట్టి నేను ముందుకెళ్ళగలిగిన. సో థ్యాంక్ యూ బ్రదర్. సో థ్యాంక్స్ అండి. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ యూవీ క్రియేషన్స్ అండ్ ద డిస్ట్రిబ్యూటర్స్.
మీడియా అండ్ ద ఆడియన్స్ ఎస్పెషల్లీ. ఇంత కాంపిటీషన్లో వచ్చిన సినిమాను కూడా మౌత్ టాక్ నుంచి ముందుకు తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ సంథింగ్ లైక్ దిస్. ఐ థింక్ దీనికంటే నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీస్ని ఇంకా బెటర్గా చేస్తా. నేను ఇంకా బెటర్ ఫిలిమ్స్తో మీ ముందు రావడానికి ట్రై చేస్తా. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Andariki namaskaram. Thank you all for supporting our film and making our film Bajai Vayu Begum a super hit. In the pre-release event, I had mentioned that it might be Prashant's first film, but after the release, you'll all know what a finesse of a director he is, and the success proves it all. Congrats, Prashant. So I'm super happy and so grateful that to have worked in this film, and Prashant is a person who has immense clarity, and I can't thank Prashant for giving all of us a blockbuster, a super hit. And Karthik, like I said, he's an all-rounder in the pre-release event, and I mean it. I think there's nothing that he can't do, be it romance, be it action, be it performance, be it dancing. He's incredible. Karthik, it was incredible working with you. And our production, UV Creations. Every time I say that, like I'm doing a film with UV Creations, there's immense gratitude. So I want to thank Vamsi Garu, Pramod Garu, and Vikram Garu for the opportunity. And Madhu Garu, Kapil Garu, Satya Garu, and Rahul. Thank you so much. Thank you all. That's it. Thank you, and once again, congratulations. టాక్ అబౌట్ ప్రశాంత్ అండి. సో బేసిక్లీ ఒక డైరెక్టర్కి కావాల్సింది ఏమంటే కన్విక్షన్, సెల్ఫ్ బిలీఫ్, అండ్ ప్రశాంత్ హ్యాస్ ఇమ్మెన్స్ సెల్ఫ్ బిలీఫ్. ఎందుకంటే మనం ఒక సినిమా చేసినప్పుడు లాట్ ఆఫ్ అస్ హ్యావ్ లాట్ ఆఫ్ ఒపీనియన్స్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద ఫిలిం, బట్ డైరెక్టర్ ఇస్ సమ్వన్ హూ హ్యాస్ కంప్లీట్ క్లారిటీ ఓవర్ ద హోల్ ఫిలిం. ఎందుకంటే హీఈస్ రిటన్ ద స్క్రిప్ట్, హీస్ లివ్ ద స్క్రిప్ట్ ఫర్ ద లాస్ట్ couple of years. So lot of times I've sent a message to Prashant randomly in the night, middle of the night, Prashant, you'll become a very big director. I think Bajai Vayu Begum and his cinema is a very small teaser to his actual potential, and in the coming days I'm sure Prashant will become a huge director. Congratulations, Prashant. And the amount of conviction that he has on the film, on every craft, is amazing. So I wish Prashant all the very best. And Satya Garu, మా యూవీ క్రియేషన్స్లో ఈజ్ ద హెడ్ మాస్టర్. మా ప్రొడ్యూసర్స్ వాట్ యూ కాల్ ప్రిన్సిపల్స్ అంటే, బికాజ్ వీ అల్టిమేట్లీ లుక్ అట్ హిమ్ ఫర్ వ్యాలిడేషన్. అండ్ ఈ సినిమాలో ఐ థింక్ దిస్ అ లాట్ ఆఫ్ పర్సనల్ టచ్, అండ్ దట్స్ వై వాళ్ళ ఆ సినిమాకి అంత అప్లాస్ రావడం అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ సత్య గారు. సో థ్యాంక్ యూ సత్య గారు. I want to thank direction department andarki. They have been through thick and thin. Thank you so much for allowing me to grow, and thank you for every experience. And Madhu garu, dialogues especially చాలా మంది అంటే బేసికలీ చాలా మంది చెప్పారు డైలాగ్స్ చాలా బాగున్నాయి సినిమాలో. సో కంప్లీట్ క్రెడిట్ టు మధు గారు. అండ్ కపిల్ ఐ థింక్ ఇస్ ద లాస్ట్ ఎంట్రీ ఇన్ అవర్ ఫిలిం. లాస్ట్ ఓవర్కి వచ్చి 6 కొట్టేశాడు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ కపిల్ సక్సెస్, బికాస్ చాలా సీన్స్ ఐ సా ద ఫిలిం వితౌట్ ఎడిట్ వైల్ డబ్బింగ్, సో మెనీ ఆస్పెక్ట్స్, బట్ చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ కపిల్. ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ సక్సెస్ ఫర్ యూ అహెడ్. And Aishwarya, congratulations, you're looking wonderful. And actually dubbing my performance Julie, but she's been wonderful. And last but not the least, Karthikeya, in an interview you said this, I wish you grow and I'll be rooting for you for every film. మా సినిమాలో ఇవాళ ఇంత కెమిస్ట్రీ వర్కౌట్ అయింది, ఇంత అప్లాస్ వస్తుందంటే కంప్లీట్ క్రెడిట్ షుడ్ గో టు కార్తిక. బికాస్ చాలాసార్లు మేము సీన్స్ చేసినప్పుడు యూ షుడ్ టెల్ మీ రాహుల్ ఇలా చేయి అలా చేయి, ప్రాబ్లీ ద సీన్ విల్ కమ్ అవుట్ బెటర్. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, నో ఇన్హిబిషన్స్, నో కాంపిటేటివ్నెస్. సో అది అతను ఇట్స్ హిస్ బిగ్ హార్ట్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ హీ గ్రోస్ ఫ్రమ్ హియర్, అండ్ దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ వాట్ వీ హ్యావ్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్. అండ్ ప్రొడ్యూసర్స్, నేను ఈ సినిమా ఫస్ట్ నాకు సజెస్ట్ చేసిన వాళ్ళు యూవీ క్రియేషన్. సో దే ఆర్ లైక్ సమ్మన్ హూ ఐ జెన్యున్లీ లవ్ అ లాట్ అండ్ విష్ అ లాట్ గుడ్ ఫర్ దెమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పేరు మర్చిపోయి ఉంటే సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. లుకింగ్ ఫార్వర్డ్. ప్రేక్షకులకి థ్యాంక్ యూ ఈ సినిమా ఎంత మంచి హిట్ చేసినందుకు. ఫస్ట్ నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడలేకపోయాను, కొంచెం భయం వల్ల. ఇక్కడ కొంచెం మన మీడియా ఉంది కాబట్టి నో ప్రాబ్లం మాట్లాడగలుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆయనకి, యూవీ క్రియేషన్కి
నెక్స్ట్ మా కార్తికేయ గారికి. మేమందరం ఎలా మేము చేసుకుంటాం. ఆవిడ అంటే నా ఫ్రెండ్, మీరేం కంగారు పడకండి. అయితే వాడు కానీ కార్తిక్ గారు కానీ అందరూ ఇది మా సినిమా మనం అని చెప్పే కానీ ఎవరు నేను హీరోని వచ్చాను అని చెప్పి ఆయనకి ఎప్పుడు లేదు. ఆయనలో ఫస్ట్ నాకు నచ్చింది డౌన్ టు ఎర్త్. ప్రతి ఒక్కడు సింపుల్గా యూజ్ చేస్తారు కదా డౌన్ టు ఎర్త్ అని. నేను చూసాను ఎడిటింగ్ రూమ్లో, నేను చూసాను ఆయన్ని, ఆయన డౌన్ టు ఎర్త్ ఏంటో. ఓకేనా. అలాగే ప్రశాంత్ ఫస్ట్ సినిమాకి చేసినట్టు చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వరకు స్పెషల్లీ నేను డీటెయిల్స్ రూమ్కి వెళ్ళాను, కానీ నాకు పని లేకుండా చేసాడు. వాడే చేసేసుకున్నాడు. ఓకే సూపర్ పని చేస్తున్నాడని చెప్పి అనుకున్నాం. మేబీ రణరాజరానికి చేసాడు, సాహోకి పని చేశాడు. ఇంకా ఆడికన్నా నేనే ఎక్కువ సినిమాలు చేశాను, ఎందుకంటే రణరాజరానికి మా ఇద్దరు అసోసియేట్స్. నేను అసోసియేట్ ఎడిటర్, అతను అసోసియేట్ డైరెక్టర్. బట్ ఈరోజు మేము ఈ స్టేజ్ మీద ఉండటం, సక్సెస్ కొట్టడం, నాకు ఎస్పెషల్లీ ఆడి సక్సెస్ కొట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి పర్సన్తో పనిచేసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకా మా వాళ్ళ గురించి ఏమన్నా, మా రైటర్ అందరూ చెప్పాం కదా, మేమేదో టెక్నీషియన్స్ కాదు, ఇది మా సినిమా, బాగుండాలి, బాగా చేయాలి, ఇలా చేసాం. కొంచెం తప్పు మాట్లాడితే ఏమనుకోకండి. ఎడిటర్ ఎప్పుడు రాడు కదా ఫేస్ ముందుకి, కానీ నన్ను ఏదో నిలబెడుతున్నారు వీళ్ళు. సరే, థ్యాంక్ యూ అండి, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎడిటర్లు రావాలండి, రాకపోతే ఇలాంటి బిహైండ్ ద సీన్స్ ఎలా తెలుస్తాయి మాకు కదా. థ్యాంక్ యూ సో మచ్. కపిల్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఏదో టక్కగా మాట్లాడేసాను, కానీ ఈ మూమెంట్లో నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు. నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలండి ఈ విషయంలో. నెంబర్ 1 ప్రశాంత్ అండ్ నెంబర్ 2 కార్తికేయ. నెంబర్ 1, 2 ఎందుకు చెప్పానంటే, నాతో ఎక్కువ, నా ఫ్యామిలీతో కంటే ఎక్కువ ప్రశాంత్తో ఉన్నాను నేను. డే అండ్ నైట్ నాకు కపిల్ లేచావా, కపిల్ స్టూడియోలో ఉన్నావా, కపిల్ వచ్చేసావా అని వస్తున్నాను. 6 o'clock or 7 o'clock ద థింగ్ విల్ స్టార్ట్. నాకు ఒక 6 months మేము డే అండ్ నైట్ సినిమా తప్ప వేరేది ఏది మాట్లాడలేదండి. ఇంకా ఈ జర్నీలో మామూలుగా పర్సనల్ టాక్ అయినా ఉంటుంది, ఏ రోజు ఒక పర్సనల్ టాక్ కూడా లేదు. 24 hours ఒక మనిషి ఇదే ఒక సినిమా పైన ట్రావెల్ అయ్యాడంటే ప్రశాంతేనండి నాతో. ఐ ట్రావెల్ విత్ ఫ్యూ పీపుల్. మీరు నా అతిథి చేశారు డిస్నీ హాట్స్టార్, యు ఆర్ ద వన్ హూ యాంకర్డ్ దట్. అండ్ అక్కడ ఐ సా ఫ్యూ డైరెక్టర్స్, బట్ ప్రశాంత్ ఇస్ సంథింగ్ ఎల్స్. నేను సత్య మాట్లాడడం అంటే ఇలా మాట్లాడడం ఫస్ట్ టైం చూశాను. ఐఎమ్ సో హ్యాపీ. సత్య నువ్వు ఇలా మాట్లాడతాను తెలియదు నాకు. ఐ నీడ్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ యూ. అండ్ సక్సెస్ గురించి మాట్లాడితే, నాకు వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల నేనైతే ఏదైతే విన్నానో ఇప్పుడు త్రూ ఆడియన్స్, ఐ ఫీల్ సో హ్యాపీ. నాకు చాలా ఆనందంగా ఉందండి. స్పెషల్గా నాకు స్టూడియోకి కార్తికేయ వచ్చినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, తనేం మాట్లాడేవాడు కాదు, జస్ట్ చూస్తూ ఉండిపోయేవాడు. పక్కకు వచ్చి అడిగేవాడు ప్రశాంత్ని, మనోడు నచ్చిందా నచ్చలేదు నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే హీ డోంట్ టాక్ ఎనీథింగ్, హీ జస్ట్ స్టేస్ సూపర్ కామ్. ఇందాక సత్య చెప్పినట్టు దిస్ పర్సన్ ఈజ్ సో డౌన్ టు ఎర్త్ అండి. ఐ లవ్ దిస్ పర్సన్, ఐ లవ్ వర్కింగ్ విత్ దిస్ పర్సన్. స్పెషల్లీ మీరు అందరూ చూస్తుంది కార్తికేయ అనే పర్సన్, మీరు ఇక్కడ చూస్తుంది వేరు. ఇప్పుడు సో షై యాక్చువల్లీ, ఓపెన్గా మాట్లాడు, బట్ సచ్ ఏ హంబుల్ పర్సన్, సచ్ ఏ నైస్ గాయ్. నేను లోహిత, యు ఆర్ సో లక్కీ. ఐ డోంట్ నో వేర్ యు ఆర్ లోహిత, రియల్లీ యు ఆర్ సో లక్కీ. ఇంత మంచి మనిషి ఇండస్ట్రీలో ఉండడం, ఇంత స్టార్ పొజిషన్లో ఉండడం, టు బికమ్ అన్ యాక్టర్, అండ్ హీస్ గోయింగ్ సూపర్ సక్సెస్ నౌ. మనందరం యాక్చువల్లీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎంతో బ్యాడ్ కంటెంట్ రిలీజ్ అవుతుంది బయట, బట్ హీ చూస్డ్ వెరీ నైస్ సబ్జెక్ట్స్. అండ్ మన కళ్ళ ముందే ఒకటి ఎగ్జాంపుల్ ఉంది. బ్రో, ఐ రియల్లీ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐశ్వర్య, this is your first hit in Telugu, and a pleasure working with you, seriously. And bro, ప్రశాంత్ గురించి చాలా ఉంది మాట్లాడడానికి. we used to talk a lot. కపిల్ ఎలా చేద్దాం అని. ఇదంతా నేను స్పెషల్గా మళ్ళీ ఐ డిస్కస్ అట్లీస్ట్ అన్ అవర్, ఒక 1 hour మాట్లాడతాను ప్రశాంత్ గురించి. నేను చాలా చెప్పాలి ఈ మనిషి గురించి. మీరు ఓన్లీ డైరెక్షన్ పరంగా సక్సెసే చూస్తున్నారు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. మిక్సింగ్లో మాకు టెక్నికల్గా తను ట్రావెల్ అయిన ఈ 1 yearలో, ఇట్స్ బీన్ 1.5 years ఐ ట్రావెల్ విత్ హిమ్. నాట్ 6 months ఓన్లీ మేము పోస్ట్లో ఉన్నాం, కానీ బిఫోర్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ద సాంగ్, వీఆర్ వర్కింగ్ ఆన్ ద ఎడిట్ అండ్ టూ మెనీ థింగ్స్. ప్రశాంత్ మా దగ్గర నుంచి నేర్చుకుని తిరిగి మాకే చెప్తున్నాడు, కపిల్ ఇది మీరు వాడారు కదా ఫ్యూ మంత్స్ బ్యాక్, ఐ వాంట్ దట్ సేమ్ థింగ్, ద సేమ్ ప్లగిన్ ఆర్ సేమ్. మాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అసలు ఏంటి మనిషి ఇంతని, అసలు బ్రో అసలు లైక్ వాట్ ఇన్స్పైర్స్ యూ అనేది వీ యూస్ టు గెట్ సర్ప్రైజ్ ఆల్ ద టైమ్. అండ్ మధు గారు, ఈయన డైలాగ్స్, హాస్పిటల్ సీన్స్ గురించి ఇందాకే మేము వస్తూ రవిశంకర్ గారి కన్వర్సేషన్స్ కానీ అవి ఇందాకే అనుకుంటున్నాం, మీరు రాసిన డైలాగ్స్లో ఇన్ ద పీపుల్ ఇన్ ద థియేటర్ వర్ సూపర్ హ్యాపీ అండి, దాని గురించి మాట్లాడుతున్నారు అని.
మీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. ప్లెజర్. సీరియస్లీ ఐమ్ సూపర్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. అండ్ రాహుల్, ఫస్ట్ నేను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడు రాహుల్ వి గాట్ ఇన్ కాంటాక్ట్. అప్పుడు అడిగాడు, బ్రో ఫిలిం ఎలా ఉంది, నా యాక్టింగ్ ఎలా ఉంది. లైక్ హీ వాంట్స్ టు లెర్న్, లైక్ ఎవ్రీ డే హీ సూపర్ ఎంతూజియాస్టిక్. నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకేదో చేయాలి. ప్రశాంత్ బాగా చేయించాడు, నేను బాగా చేశాను బ్రో, ఇఫ్ దర్ ఆర్ ఎనీ కరెక్షన్స్ ప్లీజ్ లెట్ మీ నో. అంటే 15 ఏళ్ళ క్రితమే మనకి హ్యాపీ డేస్లో చేశాడు తను. బట్ హీ కెన్ బీ అష్యూర్డ్ దట్ ఎవరు పట్టించుకుంటారు నా గురించి, ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ద ఫిలిం, ఒక సక్సెస్ ఉంది కదా హ్యాపీ డేస్ అని. బట్ అలా కాదండి. ఈ మనిషి కార్తికేయ ఎంతైతే డోంట్ అవుతో ఇదని కూడా అలానే. కాకపోతే మనకి ఎక్కువ కనిపించకపోయేసరికి వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ రాహుల్. అండ్ వెరీ సూన్ హీస్ కమింగ్ అప్ విత్ ఫ్యూ అదర్ మూవీస్. నేను చూసాను తన వర్క్స్, ఇంకా 2 ఉన్నాయి తను ఆల్రెడీ షూట్ చేసినవి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ గుడ్ లక్ బ్రో. మా సత్య గురించి నేను ఆల్రెడీ లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పానండి. ఎంత మాట్లాడినా తక్కువే ఈ మనిషి గురించి. మమ్మల్ని అందరినీ చేయబట్టుకొని నడిపించాడండి లిటరల్లీ. మాకు చంటి గారు ఎలా అయితే మా యూవీలో మమ్మల్ని అందరినీ గైడ్ చేశారో, పోస్ట్ వర్క్లో మాత్రం సత్య ఈజ్ ద వన్ హూ టుక్ అస్ ఫార్వర్డ్. సో ప్రతి ఆస్పెక్ట్లో మేము డిటిఎస్కి నేను లేట్గా వెళ్ళినా కూడా సత్య అండ్ ప్రశాంత్ వర్ దేర్ టు కవర్ అప్ ఎవ్రీథింగ్. నేను అక్కడికి వెళ్ళే లోపు నా వర్క్ అంతా కూడా వాళ్ళు ఫినిష్ చేసేసారు లిటరల్లీ. సో ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఈరోజు స్టేజ్ పైన ఉన్నాను అంటే నాకు నా టెక్నీషియన్స్ మెయిన్ రాజేష్, అండ్ దెర్ ఆర్ 10 singers who worked on this, and Joel guitarist, Subhani mandolins, and violin Sandilia, and Tim Geiser from Los Angeles, atanu drums play chesadu ee film ki and songs ki. And ma mix engineer Uday garu, Chennai Nax Studios and Sarvana. All these people they have put a lot of effort on this film. Thank you so much everyone. ఇంకా మాట్లాడాలి అంటే మెయిన్ మా చంటి గారు అండ్ మా ప్రొడ్యూసర్స్ ఇక్కడ లేరండి, ఈరోజు రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఎక్కడున్నా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ప్రెస్లో మళ్ళీ మాట్లాడదాం. ఐల్ గివ్ అ బ్రీఫ్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఐల్ గివ్ ఎ క్లియర్ డీటెయిల్ ఇన్ దట్. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి, నేను మళ్ళీ చెప్తానో లేదో తెలియదు ఇది, సో ఇదే ఈ మూమెంట్లో చెప్పాలని అనుకుంటున్నాను. కమల్ అనే ఒక మెయిన్ టెక్నీషియన్ 2021లో చనిపోయారు. ఈజ్ అ వెరీ గుడ్ కీబోర్డ్ ప్లేయర్ ఇన్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కీబోర్డ్ ప్లేయర్. మీరు వింటున్న ట్రైలర్లో ఉన్నది కానీ, టీజర్లో ఉంది కానీ, ఎంటైర్ ఫిలింలో మోషన్ పోస్టర్లో ఉన్న ఒక హమ్ ఉంటుంది, ఒక ఫీమేల్ హమ్ ఉంటుంది. ఆ హమ్ మేము జస్ట్ ఆ హమ్ ఒకటే రికార్డ్ చేసాం 2021లో. ప్రశాంత్ దాన్ని ఐడెంటిఫై చేశాడు, ఐ వాంట్ దిస్ ఇన్ మై ఫిలిం అని. దాని నుంచి ఎంటైర్ ట్రాక్ బిల్డ్ అయింది ఈ ఫిలిం. కానీ అది రికార్డ్ చేసిన అదే కమల్ చేసిన లాస్ట్ రికార్డింగ్ నా ఫస్ట్ రికార్డింగ్ ఈ ఫిలింకి అయింది. ఈరోజు తను నాతో లేడు, బట్ నా సక్సెస్ గురించి ఎంతో కాలం వెయిట్ చేసిన పర్సన్ తనేనండి, మా ఫ్యామిలీ తర్వాత. అందరికీ నమస్కారం. ముందుగా ఈ మా సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఒక మంచి సినిమా గొప్పతనం కానీ లేదా లక్షణం కానీ ఏంటంటే రిలీజ్కి ముందు దాని గురించి కొంచెం మనం మాట్లాడి వదిలేస్తే వన్స్ రిలీజ్ అయ్యాక ఆ సినిమానే మాట్లాడుతుంది. దాని గురించి జనం మాట్లాడుకునేలా చేస్తుందని చెప్పి మా సినిమా భజే వాయువేగం ప్రూవ్ చేసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకంటే ఏం మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సత్య గారు